am PV Sudhamani, working as social teacher in KGBV Kajipeta. Today topic is latitudes and longitudes. Okay, observe the children. What is this image? Yes, this is globe. You learn already about globe in 6th class. Okay, children? Children see the globe, many lines across the globe. Some run from the North Pole to the South Pole. The others run around the earth from west to east. These imaginary lines drawn by map makers help us locate places on the globe and maps. చిల్డ్రన్ మీరు ఆల్రెడీ 6th క్లాస్లో గ్లోబ్ గురించి కొద్దిగా తెలుసుకున్నారు. ఈ గ్లోబ్ మీద మనకి ఏం కానొస్తున్నాయి? సమ్ లైన్స్. ఆ లైన్స్ ఎలా ఉన్నాయి? నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కు, తర్వాత ఎర్త్ అరౌండ్ భూమి చుట్టూ అంటే మన గ్లోబ్ చుట్టూ వ్యాపించి ఉన్నాయి. దీనివల్ల మనకి ఏంటి యూజ్ అంటే మనము మ్యాప్ మీద కానీ గ్లోబ్ మీద కానీ ఈజీగా ఒక ప్లేస్ను ఐడెంటిఫై చేయగలము. అందుకోసము మనకు గ్లోబ్ మీద మ్యాప్ మీద సమ్ జియోగ్రాఫర్స్ డ్రాన్ ఈ ఇమాజినరీ లైన్స్ ఆర్ డ్రాన్ బై జియోగ్రాఫర్స్. ఓకే చిల్డ్రన్, వాట్ టైప్ ఆఫ్ హెల్ప్ దీస్ లైన్స్ గివ్స్ అస్? మనకు ఏ విధంగా ఇవి హెల్ప్ చేస్తున్నాయి? yes, okay children, we locate the places on the globe and maps. మనకు ఒక గ్లోబ్ మీద కానీ మ్యాప్స్ మీద కానీ ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఇమాజినరీ లైన్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఓకే, బట్ హౌ? ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఓకే చిల్డ్రన్, యు అండర్స్టాండ్ దిస్ మెసేజ్. ఫస్ట్ యు లర్న్ అబౌట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. మనకి ఈ విషయం అంతా తెలుసుకోవాలి. ఈ ఇమాజినరీ లైన్స్ ఇవేంటివి అనే విషయం తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ వి లర్న్ లాటిట్యూడ్స్. మనం ఫస్ట్ లాటిట్యూడ్స్ని గురించి తెలుసుకుందాం. Okay children, first we learn latitudes. These are the imaginary lines that are drawn from west to east. The longest of these lines is called the equator. Okay children, equator divides the globe into two equal hallways called hemispheres. అంటే భూమధ్య రేఖ, ఈక్వేటర్ మీన్స్ భూమధ్య రేఖ గ్లోబును 2 సమభాగాలుగా విభజిస్తుంది. వాటినే అర్ధగోళాలు అంటాం. వన్ ఈజ్ నార్థన్ హెమిస్ఫియర్, సెకండ్ వన్ ఈజ్ సౌతర్న్ హెమిస్ఫియర్. అంటే ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము. ఓకే చిల్డ్రన్, ఐడెంటిఫై 2 హెమిస్ఫియర్స్ ఆన్ దిస్ గ్లోబ్. ఓకే, వన్ ఈజ్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సౌతర్న్ హెమిస్ఫియర్. India is located in which hemisphere? Children, tell me this question for answer. India is located in which hemisphere? Okay, answer is northern hemisphere. Okay children, this is the about information of equator. Next. Okay children, see these images. These images are latitudes. Children, observe this image closely. You can see some lines drawn parallel to the equator. These lines are called latitudes. They are parallel to each other and never meet. Children, ఈ ఇమేజెస్ని బాగా గమనించినట్లయితే ఈక్వేటర్కి సమాంతరంగా కొన్ని రేఖలు అనేవి ఉన్నాయి. వీటినే మనము అక్షాంశాలు అంటే లాటిట్యూడ్స్ అంటాం. ఇవి సమాంతరంగా ఉంటాయి కానీ ఎప్పుడు కలవవన్నమాట. వీటినే మనము అక్షాంశాలు అని చెప్తాం. లాటిట్యూడ్స్ రేంజ్ ఫ్రమ్ 0 degree to 90 degrees టు ద నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్. అంటే భూమధ్య రేఖ నుంచి
నార్త్ ఉత్తరం వైపుకు 90 అక్షాంశాలు, సౌత్ వైపుకి అంటే ఈక్వేటర్ నుంచి సౌత్ దక్షిణానికి 90 అక్షాంశాలు ఉంటాయి. దెర్ ఆర్ 90 latitudes in north and 90 latitudes in south of the equator. All the latitudes are circles except poles. ఉన్నటువంటి ఈ 180 ప్లస్ విత్ ఈక్వేటర్ మొత్తము 181 లాటిట్యూడ్స్ అన్నీ సర్కిల్స్ అయితే ఎక్సెప్ట్ పోల్స్ ధ్రువాలతో కలుపుకోకుండా మిగిలినటువంటివన్నీ మనము వృత్తాలు దే ఆర్ సర్కిల్స్ అని చెప్తాం. ఎక్సెప్ట్ పోల్స్ అంటే 90 degrees నార్త్ పోల్ అండ్ 90 degrees సౌత్ పోల్. Total latitudes are 180 with equator 181. Okay children, tell me how many latitudes on the globe? 180. With equator 181. Okay children, observe this image. We know important latitudes in northern hemisphere. Okay children, see this image. Some important latitudes in northern hemisphere. North pole is 90 degree north latitude. The Arctic circle is 66.5 degrees north latitude. Tropic of Cancer is 23 degrees and of north latitude. These are in northern hemisphere. Next, important latitudes in southern hemisphere. South pole is 90 degrees southern latitude. The Antarctic circle is 66.5 degrees southern latitude. Tropic of Capricorn is 23.5 degrees southern latitude. Okay children, with the help of latitudes we know climatic divisions of the earth. That means where the places are heat, where the places are cool, we know with the help of latitudes. అంటే చిల్డ్రన్ లాటిట్యూడ్స్ సహాయంతో మనము భూమి మీద ఏ ప్రాంతంలోనైనా క్లైమాటిక్ కండిషన్స్ గురించి తెలుసుకోవచ్చు. Okay children, I am asking some questions. Tell me answers. First one, which latitude is called equator? That is, answer is 0 degree latitude. Next, second question, which latitude is called Tropic of Cancer? Children, 23.5 degree north latitude. This is answer for second question. Next, third one, which latitude is called Arctic circle? That answer is 66.5 degrees north latitude. Okay children, answer is 66.5 degree north latitude. Next, fourth one, which latitude is called Antarctic circle? Tell me answer. Answer is 66 degrees and of south latitude. Next, which latitude is divided to the globe? Tell me children answer. Answer is equator. Okay, equator is divided the globe into two equal parts. Children, next we know about longitude. Okay children, observe this image. In this image we see certain lines drawn perpendicular to the latitudes on the globe. These lines connect the north pole to south poles.
దే ఆర్ కాల్డ్ ద లాంగిట్యూడ్స్. అంటే పర్పెండిక్యులర్, హియర్ పర్పెండిక్యులర్ అంటే లంబంగా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఇమేజ్‌లో గ్లోబ్ మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లుగా కొన్ని రేఖలను మనము గమనిస్తున్నాం. ఇవి దీస్ లైన్స్ ఎట్లా ఉన్నాయి? దీస్ లైన్స్ కనెక్ట్ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్. సో, దే ఆర్ కాల్డ్ ద లాంగిట్యూడ్స్. Longitudes are called meridian also. Longitudes are called meridians also. 0 degree longitude is called prime meridian or Greenwich. 0 degree longitude is called prime meridian or Greenwich. అంటే లాంగిట్యూడ్స్ మధ్యాహ్న రేఖలు అని కూడా చెప్తాం. 0 degree longitude is prime meridian and also called Greenwich. The line seen opposite to it is called the international dateline and found at 180 degrees longitude. The line seen opposite, which line seen opposite? Prime meridian, that is 0 degrees longitude opposite to it is called the international dateline and found at 180 degrees longitude. Where international dateline found, children? Yes, it is what found 180 degrees east or west. Based on these two lines, which two lines? Prime meridian and international dateline. Based on these two lines, the earth is divided into two hemispheres. The one on the eastern side of the Greenwich is known as eastern hemisphere and the other as western hemisphere. అంటే ఈ రెండు రేఖలు అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అండ్ ప్రైమ్ మెరీడియన్ భూమిని రెండు అర్ధ గోళాలుగా విభజించడం జరిగింది. గ్రీన్విచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళము అని చెప్తాం. అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్. Children, in fact, 180 degree east and 180 degrees west longitudes are same as 180 degrees, which is called international dateline. అంటే 180 డిగ్రీల తూర్పు రేఖాంశము, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశము రెండు కూడా ఒకటే. దట్ ఈస్ 180 degrees east or west. This is called international dateline. Okay, children, total longitudes are 360. అంటే there are 180 longitudes in east and 180 longitudes in west. So, total longitudes are 360 including Greenwich. Helpful and useful of latitudes and longitudes. We identify calculating the exact location, time and climate of any place can be done with the help of latitudes and longitudes. Okay, children, next facts about latitudes and longitudes. అక్షాంశాలు రేఖాంశాల గురించి వాస్తవాలు అనేవి, ఫ్యాక్ట్స్ అనేవి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్ట్స్ అబౌట్ లాటిట్యూడ్స్. First point, latitudes are parallel to each other and never meet. Latitudes are parallel to each other and never meet. అంటే లాటిట్యూడ్స్ ఒకదానికొకటి అసలు కలవవన్నమాట, సమాంతరంగా ఉంటాయి. దే ఆర్ నెవర్ మీట్. Latitudes. Second point, latitudes help to measure the distances located towards the north or the south from the equator.
latitudes help to measure the distance located towards the north or the south from the equator. Third point, latitudes are invisible horizontal lines that run parallel to the equator. Third point, once again I repeat you, latitudes are invisible horizontal అంటే ఇవి మనకు ఇమాజినరీ లైన్స్ కనపరావన్నమాట. మనకు ఇమాజినరీ లైన్స్. లాటిట్యూడ్స్ ఆర్ ఇన్విజిబుల్ హారిజాంటల్ లైన్స్ దట్ రన్ ప్యారలల్ టు ద ఈక్వేటర్. అంటే ఇవి భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే ఒక ఇన్విజిబుల్ హారిజాంటల్ లైన్స్ లాటిట్యూడ్స్. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్ట్స్ అబౌట్ లాంగిట్యూడ్స్. ఇప్పుడు రేఖాంశాలు లాంగిట్యూడ్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. లాంగిట్యూడ్స్ ఆర్ నోన్ యాజ్ మెరిడియన్స్. ఆల్రెడీ ఐ ఆమ్ టెల్లింగ్ టు యూ. లాంగిట్యూడ్స్ are known as meridians. I am also telling about longitudes. Longitudes are also called meridians. That is first one. Second one, longitudes measure the distance of east or west of the prime meridian. Second point is longitudes measure the distance of east or west of the prime meridian. Third point, longitudes are equal length. లాంగిట్యూడ్స్ ఆర్ ఈక్వల్ లెంత్. లాంగిట్యూడ్స్ సమాన పొడవుతో కూడుకొని ఉంటాయన్నమాట. ఈక్వల్ లెంత్. లాంగిట్యూడ్స్ ఆర్ ఫార్దెస్ట్ అట్ ద ఈక్వేటర్ అండ్ మీట్ అట్ ద పోల్స్. లాంగిట్యూడ్స్ ఆర్ ఫార్దెస్ట్ అట్ ద ఈక్వేటర్ అండ్ మీట్ అట్ ద పోల్స్. ఈక్వేటర్ దగ్గరకు చూసేటప్పటికి నిడివి చాలా ఎక్కువగా ఉన్నట్లుగా, పోల్స్ అంటే ధృవాల వైపు సౌత్ పోల్, నార్త్ పోల్ ఇక్కడ చూసేటప్పటికి దగ్గరగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయన్నమాట. ఫోర్త్ పాయింట్ ఈజ్ వన్స్ అగైన్ రిపీట్, లాంగిట్యూడ్స్ ఆర్ ఫార్దెస్ట్ అట్ ద ఈక్వేటర్ అండ్ మీట్ అట్ ద పోల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లాంగిట్యూడ్స్ ఆర్ ఇన్విజిబుల్ వర్టికల్ లైన్స్ that run north to south direction. Fifth point, once again repeat, longitudes are invisible vertical lines that run north to south direction. I am also telling longitudes are also imaginary lines. These are invisible vertical lines దట్ రన్ నార్త్ టు సౌత్ డైరెక్షన్. అంటే నార్త్ నుంచి సౌత్ డైరెక్షన్లో మనకు లాంగిట్యూడ్స్ అనేవి గ్లోబ్ మీద మనకు కనిపిస్తాయి అన్నమాట. గ్లోబ్ మీద కానీ మ్యాప్ మీద కానీ. ఇది దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. వన్స్ అగైన్ ఐ రిపీట్ యూ విత్ వాట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ latitudes and longitudes. With the help of latitudes and longitudes, calculating the exact location, time and climate of that place can be done with the help of latitudes and లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ సహాయంతో లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఈ రెండింటి సహాయంతో మనము ఎగ్జాక్ట్ లొకేషన్ని తెలుసుకోవచ్చు. ఆ ప్రాంతం యొక్క టైంను, అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ను కూడా మనము ఐడెంటిఫై చేయవచ్చు అన్నమాట. దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. నెక్స్ట్, లొకేషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు లాటిట్యూడ్స్ అండ్ longitudes and also Andhra Pradesh. Children, location of India according to latitudes and longitudes. అంటే అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఇప్పుడు లొకేషన్ అనేది తెలుసుకుందాం. అంటే మన ఇండియా లొకేషన్ అనేది తెలుసుకుందాం అన్నమాట. ద మెయిన్ ల్యాండ్ extends between latitudes 8 degrees 4 minutes north and 37 degrees 6 minutes north and longitudes 68 degrees 7 minutes east and 97 degrees 25 minutes east. Once again I repeat you, location of India according to latitudes and longitudes. The main land extends between latitudes
8 degrees 4 minutes north and 37 degrees 6 minutes north and longitudes 68 degrees 7 minutes east and 97 degrees 25 minutes east. Okay, children. ఓకే చిల్డ్రన్, ఇండియా లొకేషన్ గురించి తెలుసుకున్నాం కదా. నౌ ఆంధ్రప్రదేశ్ లొకేషన్ అకార్డింగ్ టు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఆంధ్రప్రదేశ్ లైస్ బిట్వీన్ 12 degrees 41 minutes and 19.7 degrees north latitude and 77 degrees and 84 degrees 40 minutes east longitude. Okay children, once again repeat you. Andhra Pradesh lies between 12 degrees 41 minutes and 19.7 degrees north latitude and 77 degrees and 84 degrees 40 minutes east longitude. This is the location of Andhra Pradesh. Okay children, we know locations of India and Andhra Pradesh according to latitudes and longitudes. Okay children, I am asking some questions to you. Okay, first question. How many longitudes on the globe? 360 longitudes. Answer is 360 longitudes. In eastern hemisphere 180 longitudes and western hemisphere 180 longitudes. Total 360 longitudes. Okay children, answer is 360 longitudes. Next, second one. Which is the prime meridian? Answer is 0 degree longitude. Okay children, which is the prime meridian? Answer is 0 degree longitude. Prime meridian, another name is Greenwich meridian also called. Okay, next, third one. What is the name of 180 degrees eastern or western longitude? Once again repeat you. What is the name of 180 degrees east or west longitude? Identify answer children. Okay, answer is international date line. Answer is international date line. Okay, next, fourth one. Which are the horizontal lines? Once again I repeat the question. Which are the horizontal lines? Answer is latitudes. Okay, answer is latitudes. Which are the horizontal lines? Answer is latitudes. Okay children. Next question. Fifth question. Which are the vertical lines? Which are the vertical lines? Okay children, identify answer for this question. Okay, yes. Answer is longitudes. Answer is longitudes. Okay. Next, sixth question. Where the international date line was found? Once again repeat the question. Where the international date line was found? At 180 degrees east or west? Okay, at 180 degrees east or west. This is the answer for sixth question. Next,
Seventh one. Which longitudes are divided the earth into two equal parts? Which longitudes are divided the earth into two equal parts? Answer is prime meridian and 180 degrees longitude. Prime meridian and 180 degrees longitude. Next, another question. Eighth. In which direction longitudes are connected to the globe? In which direction longitudes are connected to the globe? Okay, children, identify the answer for this question. Okay, yes. Longitudes are connected to North Pole to South Pole. Answer for this question. North Pole to South Pole. Okay. Next question. What is the another name of 0 degree longitude? What is the another name of 0 degree longitude? Okay. Answer is Greenwich or prime meridian. Answer is Greenwich or prime meridian. Okay, children. Okay, children. Next topic is movements of the earth. In sixth class, you all read known about universe. Okay, children. In sixth class, you already known about universe. In universe, celestial bodies such as stars, planets, satellites, etc. Okay, in this topic you know about earth movements. ఎర్త్ మూమెంట్స్ గురించి ఈ టాపిక్లో మనము తెలుసుకుందాం. దెర్ ఆర్ మెనీ సెలెస్టియల్ బాడీస్ ఇన్ ద యూనివర్స్ సచ్ యాజ్ స్టార్స్, ప్లానెట్స్, satellites, etc. The earth is one of the planets among them. Planets rotate themselves while revolving round the sun. Planets rotate themselves while revolving round the sun. The earth basically has two moments. How many moments earth has? Basically earth has two moments. They are rotation and revolution. How many moments? Two moments. What are they? Rotation and revolution. Earth moves on its own axis from west to east at a speed of 1610 kilometers per hour. This movement is called earth rotation. Earth moves on its own axis from west to east at a speed of 1610 kilometers per hour. Earth తన అక్షం మీద, యాక్సిస్ మీన్స్ అక్షం, ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఇమాజినరీ లైన్. ఎర్త్ అనేది తన అక్షంపై పడమర నుంచి తూర్పుకి 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీన్నే మనం తెలుగులో భూభ్రమణము అని చెప్పుకుంటాం. దీనినే భూభ్రమణము అని చెప్పుకుంటాం. దీనివల్ల మనకు ఏం ఏర్పడతాయి అనేది మనము తెలుసుకోవాలి. వన్స్ అగైన్ ఐ రిపీట్ ఎర్త్ మూమెంట్స్. ఎర్త్ హ్యాస్ two movements. One is rotation and revolution. What is rotation? Earth moves on its own axis from west to east. Earth moves which direction? West to east at a speed of 1610 kilometers per hour. This movement is called earth rotation. Earth rotation. Day and night are caused due to the earth rotation.
మనకు ఏమి ఏర్పడుతున్నాయి ఎర్త్ రొటేషన్ వల్ల అంటే డే అండ్ నైట్. డే అండ్ నైట్ అక్కర్ డ్యూ టు ద ఎర్త్ rotation. Earth's rotation. During rotation, that is while the earth moves on its own axis. ఎలా తిరుగుతుంది తన చుట్టూ తాను అంటే అన్ ఇట్స్ ఓన్ యాక్సిస్, తన అక్షంపై తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓన్లీ హాఫ్ ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ఇట్ రిసీవ్స్ సన్స్ రేస్ అండ్ దేర్ ఫోర్ ఇట్ అపియర్స్ బ్రైట్. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు సగభాగమే సూర్యునికి ఎదురుగా ఉంటుంది. ఆ సన్ రేస్ పడినటువంటి ఆ సగభాగమే బ్రైట్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనము పగలు, దట్ మీన్స్ డే అని చెప్పుకుంటాం. ఓన్లీ హాఫ్ ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ఇట్ రిసీవ్ సన్స్ రేస్ అండ్ దేర్ ఫోర్ ఇట్ అపియర్స్ బ్రైట్, దట్ ఈస్ డే. ద అదర్ హాఫ్ రిమైన్స్ ఇన్ darkness. It means that the half portion of the earth hit by sun's rays has day, while the remaining portion has night. అంటే సగభాగమే సూర్యుని కిరణాలు పడతాయి కాబట్టి ఆ కిరణాలు పడినటువంటి భాగాన్ని మనము డే అంటే పగలుగా చెప్తాము. మిగిలిన సగభాగం చీకటిలో ఉంటుంది కాబట్టి దానిని మనము రాత్రిగా చెప్పుకుంటాం అన్నమాట. ఇది ఎర్త్ రొటేషన్ వల్ల మనకు ఏర్పడేటటువంటి రాత్రి పగలు. డే అండ్ నైట్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ద ఎర్త్ rotation. In the process of earth rotation, the portion hit by sun's rays gradually goes into light and the light portion gradually goes into dark. That is why day and night occur alternately. అంతేగా చిల్డ్రన్, మనకు డే అండ్ నైట్ అనేవి ఆల్టర్నేట్గా ఏర్పడుతున్నాయి, అంతేగాని కంటిన్యూగా డే వన్ డే ఓల్ డే డేగా ఓల్ డే వచ్చేసి నైట్గా మనకు అనేది లేదు. ఇప్పుడు టండ్రా రీజియన్లో తీసుకుంటే కొన్ని నెలల పాటు డే, కొన్ని నెలల పాటు నైట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆ విధంగా లేదన్నమాట. అంటే పోల్స్ దగ్గర సన్ రేస్ అనేవి అది ఎక్కువగా వర్టికల్గా పడడం వల్ల సూర్యుని కిరణాలు సన్ రేస్ ఆ విధంగా సమ్ మంత్స్ నైట్, సమ్ మంత్స్ కంటిన్యూస్ డే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆల్టర్నేట్గా డే నైట్ అనేది ఎర్త్ రొటేషన్ వల్ల జరుగుతుందన్నమాట. ఇట్ టేక్స్ 23 hours 56 minutes and 4.09 seconds. అంటే ఎర్త్ రొటేషన్కి ఎర్త్ టేక్స్ ఫర్ రొటేషన్ అప్రాక్సిమేట్లీ 24 hours, that is one day, to complete one revolution. Okay children, understand earth rotation. Earth moves on its own axis from west to east at a speed of 1610 kilometers per hour. This movement is called earth rotation. Day and night are caused due to the earth's rotation. ఎర్త్ రొటేషన్ వల్ల మనకు డే అండ్ నైట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఐ ఆమ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ ఆన్ ఎర్త్ రొటేషన్. ఓకే చిల్డ్రన్? ఓకే చిల్డ్రన్, ఆన్సర్ ఫర్ దీస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, హౌ మెనీ మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్ హ్యాస్? హౌ మెనీ మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్ హ్యాస్? గివ్ మీ ఆన్సర్ చిల్డ్రన్. ఆన్సర్ ఈస్ 2 movements. Answer is 2 movements. One is earth rotation, another one is earth revolution. Okay children, second question. Which direction earth moves? In which direction earth moves? Answer is earth moves west to east. Once again I repeat you. Which direction earth moves? Earth moves west to
east. West to east. Okay. Next, third one. How much speed of earth to move? How much speed of earth to move? Answer is at a speed of 1610 kilometer per hour. At a speed of 1610 kilometer per hour. Okay. Next, fourth one. Which movements of the earth causes day and night? Which movements of the earth causes day and night? Answer is earth rotation. అంటే మనము నివసించే భూమి మీద డే అండ్ నైట్ ఏర్పడడానికి కారణమైనటువంటి మూమెంట్స్ ఏది అని, దట్ ఈస్ ఎర్త్ రొటేషన్. ఓకే. నెక్స్ట్, హౌ మచ్ టైమ్ ఎర్త్ టేక్ వన్ రొటేషన్? హౌ మచ్ టైమ్ ఎర్త్ టేక్ వన్ రొటేషన్? వన్ రొటేషన్కి ఎర్త్ ఎంత టైం తీసుకుంటుంది అని క్వశ్చన్ అనమాట. ఆన్సర్ ఈజ్ 24 hours. ఆన్సర్ ఈజ్ 24 hours. ఒక రొటేషన్కి 24 hours పడుతుంది. ఓకే చిల్డ్రన్, మనము ఎర్త్ రొటేషన్ గురించి తెలుసుకున్నాం. దాని మీద క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చుకోవడము అవి జరిగింది. ఎర్త్ మూవ్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ from west to east at a speed of 1610 kilometer per hour. That movement is called earth rotation. Okay. Next, earth revolution gurinchi telusukundam. What is the earth revolution? The earth, while moving on its own axis, also moves around the sun. This movement is called earth revolution. The earth, while moving on its own axis, also moves around the sun. This movement is called revolution. The fixed and regular path through which earth revolves around the sun is called orbit. The fixed and regular path through which earth revolves around the sun is called orbit. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని మనం ఆర్బిట్, తెలుగులో కక్ష్య అని పిలవడం జరుగుతుంది. ఓకే. ద ఆర్బిట్ ఈజ్ ఎలిప్టికల్ ఇన్ షేప్. విచ్ షేప్ ఈజ్ ఇన్ ఆర్బిట్? ఆర్బిట్ ఈజ్ ఇన్ ఎలిప్టికల్ షేప్. ద లెంత్ ఆఫ్ ది ఎర్త్స్ ఆర్బిట్ ఈజ్ 965 million kilometers. Earth takes 1 year to complete one revolution. Earth takes 1 year to complete one revolution. It takes 365 called days. Usually, a year consists of 365 days only. The remaining 1/4 of the day is added once in 4 years and that year is known as leap year. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి మామూలుగా అయితే 365 రోజులు పడతాయి. కానీ ఒక సంవత్సరానికి మనము హౌ మెనీ డేస్గా చెప్పుకుంటాం? 365 days. ఇట్లా రిమైనింగ్ 1/4 డేని 4 సంవత్సరాలకు కలుపుకుంటే అది లీప్ ఇయర్గా మనకు 366 డేస్గా లీప్ ఇయర్ రావడం జరుగుతుంది. ఇన్ ఏ లీప్ ఇయర్ వీ హ్యావ్ 29 days ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, బట్ ఇన్ ఏ నార్మల్ ఇయర్ వీ హ్యావ్ 28 days ఇన్ ఫిబ్రవరి. మనకు లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 days వస్తాయి. మామూలుగా సాధారణ నార్మల్ ఇయర్లో చూసుకుంటే ఫిబ్రవరిలో ఓన్లీ 28 days అనేవి రావడం జరుగుతుంది. Once again, I repeat the earth revolution, children. Okay. The earth, while
moving on its own axis, also moves around the sun. This movement is called revolution. The fixed and regular path through which Earth revolves around the sun is called orbit. The orbit is elliptical in shape. The length of the Earth's orbit is 965 million kilometers. Earth takes 1 year to complete one revolution. It takes 365 call days. Usually, a year consists of 365 days only. The remaining one fourth of the day is added once in 4 years, and that year is known as leap year. Hence, a leap year consists of 366 days. In a leap year, we have 29 days in the month of February. But in a normal year, we have 28 days in February. Okay, children, now I am asking some questions on Earth revolution. Which, okay, children, I am asking some questions on Earth revolution. Which shape is in orbit? Which shape is in orbit? Answer is elliptical shape. Answer is elliptical shape. Next, second question. How much the length of the orbit? How much the length of the orbit? Answer is 965 million kilometers. Answer is 965 million kilometers. Okay. Next, third question. How much time Earth takes to complete one revolution? How much time Earth takes to complete one revolution? Answer is 1 year. Answer is 1 year. That is 365 call days. Okay. Next, fourth one. How many days in leap year? Give me answer, children. How many days in leap year? Answer is 365 days. 366 days. Okay, next fifth one. In a leap year, how many days in February? How many days in February? 29 days. 29 days. Okay, children, 29 days. Okay, children, day and night are caused due to the Earth's rotation. Seasons change due to the Earth revolution. అంటే డే అండ్ నైట్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ద ఎర్త్స్ రొటేషన్. ఎర్త్స్ రొటేషన్ వల్ల మనకు డే అండ్ నైట్ అనేవి ఏర్పడితే సీజన్స్ చేంజ్ అవ్వడం అనేది ఎర్త్ రెవల్యూషన్ వల్ల మనకు జరుగుతుందన్నమాట. ఏ ఇయర్ ఈజ్ యూజువల్లీ డివైడెడ్ ఇంటూ సమ్మర్, వింటర్, స్ప్రింగ్ అండ్ ఆటమ్ సీజన్స్. Seasons change due to the change in the position of the earth around the sun. ఎర్త్ రెవల్యూషన్ వల్ల మనకు ఈ ఋతువులలో మార్పు అనేది జరుగుతుందన్నమాట. సరే, ఓకే చిల్డ్రన్, అబ్జర్వ్ ద ఇమేజ్ వన్స్ అగైన్. ఆన్ 21st June, the northern hemisphere is tilted towards the sun. The rays of the sun fall directly on the Tropic of Cancer, that is 23.5 degrees north latitude. As a result, these areas receive more heat. The areas near the poles receive less heat as the rays of the sun are slanting. The North Pole is inclined towards the sun,
and the places beyond the Arctic Circle experience continuous daylight for about 6 months. Since a large portion of the northern hemisphere receives light from the sun, it is summer in the regions north of the equator. On 21st June, northern hemisphere is tilted towards the sun. మనం బాగా గమనించినట్లయితే పై ఇమేజ్లో 21st జూన్ నాటికి నార్థన్ హెమిస్ఫియర్ టిల్టెడ్ కొద్దిగా వంగి ఉంది. ఎవరి వైపు? సూర్యుని వైపు. సో అక్కడ ఏమవుతుందంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సన్ యొక్క కిరణాలు డైరెక్ట్ నిట్ట నిలువుగా పడడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పరిసర ప్రాంతాలలో కర్కటక రేఖకు ఆనుకొని ఉన్నటువంటి అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఆనుకొని ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలు ఎక్కువ హీట్ అనేది పొందడం జరుగుతుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ poles have also received less heat as the rays of the sun are slanting. ఇక్కడ పోల్స్ అనేవి ఉత్తర ధ్రువం వైపు ఉన్నటువంటి పోల్స్ ఉత్తర 90 degrees నార్త్ పోల్స్ దగ్గర సన్ రేస్ స్లాటింగ్ ఏటవాలుగా పడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉత్తర ధ్రువం వైపు సూర్యకిరణాల వేడిమి తక్కువగా ఉండి కంటిన్యూస్గా 6 నెలలు అక్కడ వాళ్ళకు డేగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఉత్తరార్ధ గోళం వైపు సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడడం చేత అక్కడ సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈక్వేటర్కి ఉత్తర భాగం వైపు ఉన్నటువంటి ఉత్తరార్ధ గోళంలో సమ్మర్ సీజన్ అనేది మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. అలాగనే ద లాంగెస్ట్ డే అండ్ ద షార్టెస్ట్ నైట్ అట్ దీస్ ప్లేసెస్ అక్కర్ ఆన్ 21st జూన్. జూన్ 21వ తేదీని లాంగెస్ట్ డేగా చెప్పుకుంటాం. ఎందుకంటే మనకు అక్కడ పగలు సమయం ఎక్కువగా ఉండి రాత్రి సమయము తక్కువగా ఉంటుంది. ఇన్ ద సౌతర్న్ హెమిస్ఫియర్ ఆల్ దీస్ కండిషన్స్ ఆర్ రివర్స్డ్. నార్థన్ హెమిస్ఫియర్కి సౌతర్న్ హెమిస్ఫియర్కి ఉన్నటువంటి కండిషన్స్ ఫుల్ చేంజ్గా ఉంటాయి. మనం ఏం చెప్పుకున్నాం? నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ స్టార్ట్ అవుతే ఇక్కడ సౌతర్న్ హెమిస్ఫియర్లో మనకు వింటర్ కండిషన్స్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. ఇట్ ఈస్ ఇన్ వింటర్ సీజన్స్ దేర్. ఓకే చిల్డ్రన్, నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ స్టార్ట్ అవుతే ఇక్కడ సౌతర్న్ హెమిస్ఫియర్లో వింటర్ వస్తుంది. ద నైట్స్ ఆర్ లాంగర్ దాన్ డేస్. దిస్ ఈజ్ పొజిషన్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్ ద సమ్మర్ సోలాస్టిక్స్. ఓకే, ఆన్ 22nd December, the Tropic of Capricorn receives direct rays of the sun as the South Pole tilts towards it. అదేవిధంగా December 22 వచ్చేటప్పటికి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద సన్ రేస్ అనేవి డైరెక్ట్ పడడం చేత సౌత్ పోల్, ఇప్పుడు ఈ టైంలో సౌత్ పోల్ అనేది సూర్యునికి వంగి ఉండడం చేత ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద సూర్యకిరణాలు డైరెక్ట్ పడడం జరుగుతుంది. యాజ్ ద సన్ రేస్ ఫాల్ వర్టికల్లీ అట్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఏ లాంగర్ పోర్షన్ ఆఫ్ ది సౌతర్న్ హెమిస్ఫియర్ గెట్స్ లైట్. ఇప్పుడు సౌతర్న్ హెమిస్ఫియర్ దగ్గర కిరణాలు అనేవి లైట్గా పడడం జరుగుతుంది. ఇక్కడ దేర్ ఫోర్ ఇట్ ఈస్ సమ్మర్ ఇన్ ద సౌతర్న్ హెమిస్ఫియర్ విత్ లాంగర్ డేస్ అండ్ షార్టర్ నైట్స్. The reverse happens in the northern hemisphere. This position of the earth is called the winter solstice. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్న కండిషన్స్కి ఫుల్ రివర్స్డ్గా సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉంటాయి. ఇప్పుడు కూడా అంతే, సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉన్న కండిషన్స్కి ఫుల్ రివర్స్గా నార్థన్ హెమిస్ఫియర్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద సన్ రేస్ అనేవి డైరెక్ట్గా ఉండడం వల్ల సౌతర్న్ హెమిస్ఫియర్లో మనకు సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయ్యి నార్థన్ హెమిస్ఫియర్లో మనకు వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, ఐఎమ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. ఏ ఇయర్ ఈజ్ డివైడెడ్ హౌ మెనీ సీజన్స్? ఫస్ట్ క్వశ్చన్, ఏ ఇయర్ ఈజ్ డివైడెడ్
How many seasons? Answer is 4 seasons. One is summer, second winter, third one is spring, fourth one is autumn. These are 4 seasons. Okay. Next, second question for you. When the northern hemisphere is tilted towards the sun. When the northern hemisphere is tilted towards the sun on June 21st. On June 21st. Okay. Next one. Next, third one. Which day is the longest day? Which day is the longest day? Answer is June 21st. Answer is June 21st. Sun rays fall on Tropic of Cancer on June 21st. That is longest day. Okay. Next, fourth one. When the sun rays fall on Tropic of Capricorn. When the sun rays fall on Tropic of Capricorn. On answer is on 22nd December. Answer is 22nd December. Okay. Okay, children. This is homework for you. Okay. First question. What is a globe? Second one. What are the movements of the earth? Third one. Which movement of the earth causes day and night? Next, fourth one. What happens when the earth rotates? Next, fifth one. Define the earth rotation and revolution. Okay, children, answers for these questions write down in your notebooks. Okay, children, thank you. I will meet you next class. Okay, thank you, children. Bye.